హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాథ్ ట్యుటోరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ని చూస్తున్నందుకు, నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనము డివిజిబిలిటీ రూల్స్ అంటే భాజనీయత సూత్రాలని చూద్దాము. సో ఈ వీడియోని చూసే ముందు, దీని ముందు నంబర్ సిస్టమ్ 1 పార్ట్ 1 అని వీడియో చూశాను ఫ్రెండ్స్. ఆ వీడియోని చూసాకే ఈ వీడియో చూస్తే చాలా బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో డివిజిబిలిటీ రూల్ ప్రాబ్లమ్స్ చాలామంది చేస్తారు, కానీ ప్రాక్టీస్ అండ్ బై షార్ట్ కట్ ట్రిక్స్ అండ్ తో మనము ఈ ప్రాబ్లమ్స్ని అందరికంటే ఫాస్ట్గా చేయగలుగుతాం. సో మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో నేను ఒక ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ నోట్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి ఈ రూల్స్ అన్నిటిని. నేను ఈరోజు 2 నుంచి 19 వరకు రూల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వెరీ ఈజీ రూల్ నుంచి స్టార్ట్ చేద్దాము. మనం ఈజీ నుంచి హార్డ్ వెళ్తే బాగుంటుంది. బిఫోర్ దట్ ఈ వీడియోని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సి ఫ్రెండ్స్, సో ఇక్కడ మనం డివిజిబిలిటీ రూల్ ఫర్ 5 and 10ని చూద్దాము. సో 5 and 10కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏ నంబర్ యొక్క లాస్ట్ డిజిట్ అనేది 0 కానీ 5 కానీ ఉంటుందో ఈ నంబర్ అనేది 5 టేబుల్లో పోతుంది. ఏముండాలి ఫ్రెండ్స్, ఒక నంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్ అంటే లాస్ట్ డిజిట్ అనేది 0 కానీ 5 కానీ ఉంటే అది 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. ఏ నెంబర్ యొక్క లాస్ట్ ప్లేస్లో 0 ఉంటుందో అది 10 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఫ్రెండ్స్, 225, 1600, 1725, ఇంకా ఎనీ బిగ్ నెంబర్ 20156525. చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద నెంబర్ ఇది 5 టేబుల్లో పోతుందా అంటే పోతుంది. ఎందుకు? యూ హ్యావ్ టు చెక్ ద యూనిట్స్ ప్లేస్ అంటే లాస్ట్ డిజిట్. ఇవన్నీ 5 టేబుల్లో పోతాయి. ఎందుకు ఫ్రెండ్స్? వన్స్ ప్లేస్లో 5 కానీ 0 కానీ ఉంది. అదే వన్స్ ప్లేస్లో అంటే లాస్ట్ డిజిట్లో 0 ఉందనుకోండి, అది 10 టేబుల్లో పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకు అంటే 10 టేబుల్ మనం రాస్తే 10 1s 10, 10 2s 20, 10 3s 30 అంటే లాస్ట్ నెంబర్ 0 అవుతుంది. కాబట్టి ఏమవుతుంది ఫ్రెండ్స్, లాస్ట్ డిజిట్ అనేది 0 ఉందనుకోండి, ఏమవుతుంది, ఇది 10 టేబుల్లో పోతుంది. అండ్ లాస్ట్ డిజిట్ అనేది 5 కానీ 0 కానీ ఉంటే అది 5 టేబుల్లో పోతుంది. చూడండి ఫ్రెండ్స్, 5 టేబుల్ అయిపోయింది, 10 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ 2 టేబుల్లో పోవడానికి రూల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏ డిజిట్ యొక్క లాస్ట్ ప్లేస్ అంటే చివరి స్థానం, ఒకట్ల స్థానం మనం తెలుగులో చెప్పాలంటే, లాస్ట్ డిజిట్ అనేది 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ, ఇందులో ఏ నెంబర్ ఉన్నా లాస్ట్ డిజిట్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే ఆ నెంబర్ అనేది 2 టేబుల్లో పోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే లాస్ట్ డిజిట్ అనేది 0 2 4 6 8 ఉంటే 2 టేబుల్లో పోతుంది. ఇందులో ఈ ఒక్క నెంబర్ మాత్రమే 2 టేబుల్లో పోతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 124, 168, 21685 ఇది 2 టేబుల్లో పోదు. ఎందుకు ఫ్రెండ్స్? లాస్ట్ నెంబర్ అనేది 5 ఉంది. ఓకే, 1562 ఇవన్నీ 2 టేబుల్లో పోతాయి. ఎందుకు? లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ ఉంది. సేమ్ ప్రాసెస్లో 2 అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఒక నెంబర్ అనేది 4 టేబుల్లో పోవాలంటే ఫ్రెండ్స్, దాని యొక్క లాస్ట్ 2 డిజిట్స్ అంటే చివరి 2 స్థానాలు, లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4 టేబుల్లో పోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఏంటి రాసుకోండి ఫ్రెండ్స్ నోట్స్. ఒక నంబర్ అనేది 4తో భాగించబడాలి అంటే దాని డిజిట్ యొక్క లాస్ట్ 2 నంబర్లు 4తో భాగించబడితే చాలు ఫ్రెండ్స్. 121216 అనే నెంబర్ ఉంది ఫ్రెండ్స్. ఇది మొత్తం చూసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. లాస్ట్ 2 డిజిట్స్ చూడండి, 16 4 ఎక్కంలో పోతుంది కదా, ఈ నెంబర్ కూడా పోతుంది. అలాగే 1564 చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4 టేబుల్లో పోతాయా ఫ్రెండ్స్? పోతాయి. 4 1s 4 అవుతుంది ఫ్రెండ్స్, అండ్ 4 6s 24 అంటే ఈ నెంబర్ మొత్తం పోతుంది. అట్లాగే ఫ్రెండ్స్ 2510 ఇది పోతుందా ఫ్రెండ్స్? 4 టేబుల్లో పోదు. ఎందుకు? 10 అనేది 4 టేబుల్లో పోదు, డివిజిబుల్ కాదు. కాబట్టి 2510 అనేది డివిజిబుల్ కాదు. అంటే ఒక నంబర్ అనేది 4 ఎక్కంలో 4తో భాగించబడాలంటే దాని చివరి 2 అంకెలు 4 ఎక్కంతో భాగించబడితే చాలు. సేమ్ ప్రాసెస్లో 8వ టేబుల్ రూల్ ఫ్రెండ్స్, ఒక నెంబర్ అనేది 8తో భాగించబడాలి అంటే దాని యొక్క లాస్ట్ 3 అంకెలు అంటే చివరి 3 స్థానాలు 8 ఎక్కంతో భాగించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్ తీసుకోండి ఫ్రెండ్స్, 1212
16. మరి ఇది పోతుందా కాదా అంటే మరి 216 అనేది 8తో భాగించబడుతుందా లేదా చూసుకోవాలి. ఏమవుతుంది ఫ్రెండ్స్, 8 2లో 16, 8 2 16, 5 మిగులుతుంది 56, 8 7 56 పోతుంది. సో ఈ నెంబర్ కూడా 8తో డివిజబుల్ అవుతుంది. సో 2 4 6 అనేది సేమ్ రూల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక నెంబర్ అనేది 2తో డివిజబుల్ 2తో భాగించబడాలంటే దాని ఒకట్ల స్థానంలో 0 2 4 6 8 ఉండాలి. అదే నెంబర్ 4తో భాగించబడాలంటే చివరి 2 అంకెలు 4తో భాగించబడితే సరిపోతుంది. ఆ చివరి 2 అంకెలు భాగించబడితే రిమైనింగ్ అంతా భాగించబడినట్టే. నెక్స్ట్ ఫ్రెండ్స్ 8తో భాగించబడాలంటే చివరి 3 అంకెలు భాగించబడితే పోతుంది. అంటే ఇప్పుడు 4 టేబుల్ అయిపోయింది ఫ్రెండ్స్, 8 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3తో భాగించబడాలి. ఒక అంకె అనేది 3తో భాగించబడాలంటే ఆ అంకెలో ఉన్న సంఖ్యలన్నిటిని యాడ్ చేయాలి. అంటే ఏమంటారు, ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తాన్ని కూడితే అది 3 ఎక్కంలో పోవాలి. సపోజ్ ఫ్రెండ్స్ 3 1 2 3తో డివిజబుల్ అవుతుందా కాదా అంటే అన్ని డిజిట్ని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. 3 + 1 + 2 ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 3 + 1 4 + 2 6. 6 అనేది 3తో భాగించబడుతుందా? ఎస్, భాగించబడుతుంది. 3 2 6 అంటే ఇంక మొత్తం కూడా భాగించబడుతుంది. అంటే ఏం కావాలి ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే దాంట్లో ఉన్న అంకెల మొత్తం 3తో భాగించబడాలి. సపోజ్ ఫ్రెండ్స్ 1 6 5 8 1 4. చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద అంకెని కూడా మనం ఈజీగా చెప్పగలుగుతాం. 1 + 6 + 5 + 8 + 1 + 4. చూడండి ఫ్రెండ్స్, 6 + 1 7 + 8 ఎంత ఫ్రెండ్స్, 14 + 8 22 + 1 23, 23 + 4 27. మళ్ళీ యాడ్ చేయండి, +2 + 7 9. మరి 9 అనేది 3 ఎక్కంలో పోతుంది కదా ఫ్రెండ్స్. సో ఈ మొత్తం అంకె అనేది 3 ఎక్కంలో భాగించబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఆ అంకెలో ఉన్న సంఖ్యల్ని మొత్తము కూడితే అది 3 ఎక్కంలో భాగించబడితే ఈ ఇచ్చిన సంఖ్య కూడా 3 ఎక్కంలో భాగించబడుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ 3 ఎక్కం కూడా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 6కి 12 14 18 ఇవి చెప్పే ముందు 9 ఎక్కానికి రూల్ చెప్తాను మేడం. సో 9 ఎక్కంతో భాగించబడాలంటే కూడా సేమ్ ఫ్రెండ్స్ సమ్ ఆఫ్ డిజిట్స్. ఏంటి ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఆ అంకెలన్నిటిని యాడ్ చేస్తే ఈజ్ డివిజబుల్ బై 9. అంటే దాంట్లో ఉన్న అంకెలన్నిటిని కూడితే అది 9 ఎక్కంలో పోవాలి. పోతే ఆ అంకె పోతుంది. సపోజ్ ఫ్రెండ్స్ 729. చూడండి ఫ్రెండ్స్, 7 + 2 + 9 ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 18 అవుతుంది. 18 మరి 9 టేబుల్లో పోతుంది కాబట్టి మొత్తం అంకె భాగించబడుతుంది. అంటే దాంట్లో ఉన్న అంకెలన్నిటిని యాడ్ చేస్తే అది 9 యొక్క గుణకం అయితే ఈ మొత్తం సంఖ్య కూడా 9తో భాగించబడుతుంది. 3 9 యొక్క రూల్ సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ 6 12 14 18 వీటన్నిటి యొక్క రూల్ సేమ్ ఫ్రెండ్స్. నేను 6ని ఇలా రాయొచ్చా ఫ్రెండ్స్, 3 2 6 అంటే ఒక అంకె అనేది 6తో భాగించబడాలంటే అది 2తో భాగించబడాలి, 3తో భాగించబడాలి. మరి 2తో భాగించబడాలంటే మనం ఆల్రెడీ రూల్ చూసినాము. దాని ఒకట్ల స్థానంలో 0 2 4 6 8 ఇందులో ఏదో ఒకటి ఉండాలి. మరి 3తో భాగించబడాలంటే ఫ్రెండ్స్ ఏముండాలి, ఆ సంఖ్య యొక్క అంకెల మొత్తము 3తో భాగించబడాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 312 యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇది 2 ఎక్కంలో పోతుందా ఫ్రెండ్స్, పోతుంది. ఎందుకు, ఒకట్ల స్థానంలో 2 ఉంది. మరి 3 ఎక్కంలో పోతుందా ఫ్రెండ్స్, 3 + 1 4 + 2 6. 6 అనేది 3 ఎక్కంలో పోతుంది కాబట్టి పోతుంది. అంటే ఈ అంకె 6తో భాగించబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. 729ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇది చూడండి, ఇది 3 ఒక్కంలో పోతుంది. ఎందుకు, వీటిని యాడ్ చేస్తే 18 వస్తుంది. 18 3 ఒక్కంలో వస్తుంది కాబట్టి ఇది 3తో భాగించబడుతుంది. కానీ దీని ఒకట్ల స్థానంలో 9 ఉంది. అంటే ఇది 2 ఎక్కంలో పోదు, అంటే 2తో భాగించబడదు. కాబట్టి ఈ మొత్తం అంకె 6తో భాగించబడదు. ఓకేనా ఫ్రెండ్స్. సేమ్ ప్రాసెస్ 12తో భాగించబడాలంటే రూల్ ఏంటి ఫ్రెండ్స్, 4తో భాగించబడాలి, 3తో భాగించబడాలి. ఏ అంకె అయితే 3 మరియు 4 రెండింటితో భాగించబడుతుందో అది 12తో భాగించబడుతుంది. సేమ్ ఫ్రెండ్స్ 14తో భాగించబడాలంటే అది 2 ఎక్కంలో పోవాలి, 7 ఎక్కంలో పోవాలి. సో 7 యొక్క డివిజబిలిటీ రూల్ ఇంకా మనం చూడలేదు. నెక్స్ట్ ఫ్రెండ్స్ 18తో భాగించబడాలంటే ఏంటి ఫ్రెండ్స్, 9తో పోవాలి, 2తో పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 729 ఇది 9 ఎక్కంలో పోతుంది కానీ 2 ఎక్కంలో పోదు కాబట్టి ఇది 18తో భాగించబడదు. వీటన్నిటి యొక్క డివిజబిలిటీ రూల్ సేమ్ ఫ్రెండ్స్. 6 డన్, 12 డన్, 14 డన్, నెక్స్ట్ 18 డన్.
సేమ్ ప్రాసెస్లో 15 కూడా ఫ్రెండ్స్. 15 ఎట్లా రాయొచ్చు ఫ్రెండ్స్? 3 5s 15. సో 3 ఎక్కంలో పోవాలి, 5 ఎక్కంలో పోవాలి. అయిపోయింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెరీ 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 ఇంపార్టెంట్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. మనకు తెలియంది ఇది 11 13 16 16 లాస్ట్ 4 డిజిట్స్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ మనం ఇప్పుడు చూడబోయేది 11 13 17 19 7. వెరీ ఇంపార్టెంట్. స్టే కనెక్టెడ్. సో హియర్ ఫ్రెండ్స్, 343 అనే నెంబర్ 7 టేబుల్లో పోతుందా లేదా చూద్దాం. కొంచెం జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. 343 ఏదైనా నంబర్ 7తో భాగించబడాలంటే రూల్ ఫ్రెండ్స్, వెరీ కేర్ఫుల్. ఇందులో లాస్ట్ నెంబర్ని 2తో మల్టిప్లై చేయండి ఫ్రెండ్స్. ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 3 2s హియర్ 6 అవుతుంది. ఈ 6లోంచి ముందు అంకెని తీసేయండి ఫ్రెండ్స్. ఏమవుతుంది? 34 మైనస్ 6. 34 మైనస్ 6 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 28. మరి ఈ 28 అనేది 7 టేబుల్లో పోతుందా? పోతుంది. సో ఈ మొత్తం నంబర్ కూడా 7 టేబుల్లో పోతుంది. వెరీ ఈజీ ట్రిక్ ఫ్రెండ్స్. ఏం చేయాలి? లాస్ట్ డిజిట్ అంటే 1లో స్థానంలో ఉన్న అంకెని 2తో భాగించాలి, మల్టిప్లై చేయాలి, గుణించాలి. ఈ గుణించిన ఆన్సర్ని ముందు నెంబర్ నుంచి తీసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఏ నెంబర్ అయినా ఏం లేదు, మీ ఇష్టం వచ్చిన నెంబర్తో మనం చేయొచ్చు ఇది. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో 17 కూడా ఫ్రెండ్స్. ఇక్కడ 2తో మల్టిప్లై చేసినాం కదా ఫ్రెండ్స్. ఇందులో 17తో చూడాలంటే లాస్ట్ నెంబర్ని 5తో గుణించాలి. ఎంతతో ఫ్రెండ్స్? 5 4లో ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 20. ఈ ముందు నెంబర్ని దాంట్లోంచి తీసేయాలి. ఎంత ఉంది ఫ్రెండ్స్? 190. 190. 190 మైనస్ 20 ఈజ్ హౌ మచ్ ఫ్రెండ్స్? 170. మరి ఈ 170 అనేది 17తో డివిజబుల్ అవుతుందా? అవుతుంది. సో ఈ మొత్తం నెంబర్ అనేది 17తో డివిజబుల్ అవుతుంది. ఏంటి? లాస్ట్ డిజిట్ని 5తో మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ దీని నుంచి ముందంకెని తీసివేయాలి. క్లియరా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 7కి 17కి ఏం చేసినాం ఫ్రెండ్స్? ఇక్కడ మనము తీసివేసాము, మైనస్ చేసాము, సబ్ట్రాక్షన్. ఈ రెండింటికి కూడా సేమ్ రూల్ ఫ్రెండ్స్. 19కి రూల్ ఏంటి? లాస్ట్ డిజిట్ని సేమ్ ప్రాసెస్ 2తో మల్టిప్లై చేయాలి. ఏమవుతుందండి? 2 2s హియర్ 4. 2 2s హియర్ 361 అనుకుంటా ఫ్రెండ్స్, నాట్ 3612. దిస్ ఇస్ 361, సారీ. సో లాస్ట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేయండి ఫ్రెండ్స్. 2 1s 2. ముందు నెంబర్ని ఇక్కడ ఇందాకైతే మనం సబ్ట్రాక్షన్ చేసాము, హియర్ వీ హ్యావ్ టు యాడ్ చేస్తాము. 19 టేబుల్లో ఏమవుతుంది ఫ్రెండ్? 36 + 2 ఈజ్ 38. 38 అనేది మరి 19లో డివిజబుల్ అవుతుందా? అవుతుంది. 19 2s అంటే ఈ మొత్తం వాల్యూ 361 అనేది 19లో డివిజబుల్ అవుతుంది. ఏం చేయాలి? 1లో స్థానంలో ఉన్న అంకెని 2తో మల్టిప్లై చేసి ముందున్న అంకెని దాంట్లోంచి తీసేయాలి. వచ్చిన ఆన్సర్ అనేది 19లో పోతే మొత్తం అనేది డివిజబుల్ అవుతుంది. అండ్ ద లాస్ట్ వన్ ఫ్రెండ్స్ 13 ఏమవుతుంది? 4తో మల్టిప్లై చేయాలి. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఏమవుతుంది ఫ్రెండ్స్? 5 4s 20. దీనికి ముందు ఆన్సర్ని యాడ్ చేయాలి, నాట్ సబ్ట్రాక్షన్, యాడ్ చేయాలి. ఏమవుతుంది? 32 + 20 ఈజ్ హౌ మచ్? 52. ఈజ్ 52 డివిజబుల్ బై 13? 52 అనేది 13 టేబుల్లో పోతుందా? పోతుంది. 13 4s. సో ఇది మొత్తం అంకె అనేది 13తో డివిజబుల్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆర్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ వన్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ద లాస్ట్ వన్ 11తో డివిజబుల్ చేయడం. సో లాస్ట్ వన్ 11 divisibility rule. Take one example here friends. 7194. 7194. The very easy formula is take the digits of odd places and even places. Means here sum of odd places minus sum of even. If the difference is divisible by 11, therefore the total number is divisible by 11. See here friends, sum of odd. How much? 7 plus 9 is how much friends here? 16. Even places friends, 4 plus 1 is 5. So 16 minus 5 is 11. So is 11 is divisible by 11? Yes. So the whole number 7194 is divisible by 11. You can take any number here friends. Suppose I am taking here 4 6 5 9 4 8. So take odd places friends, 4 5 4.
See here, 4 plus 5 plus 4. Even places 6, 9, 8. 6 plus 9 plus 8. Here, 5 plus 9, 5 plus 4, 9 plus 11 is 13. Add this one, friend. 6 plus 9, 15 plus 8 is 20. Here, 3. In the place of this, you can 8. Here also can take 9. If I take 9. So here will get 9 plus 9, 18. 18 plus 6 is how much, friends? 24. Now check the difference. Either you have to take the difference of odd minus even or even minus odd, whatever it may be. I am taking the biggest number first. 24 minus 13 is 11 here. Is this 11 is divisible by 11? Yes, yes. Therefore, the total number is divisible by 11. Means you have to add the odd places numbers and even places number. Take the difference. Big number minus small number. If the difference is divisible by 11, then the total value is divisible by 11. So, these are the, see here friends, we have discussed 7, 11, 17, 18, 19. So, we have discussed here all the divisibility rule. In Telugu, bhajaniyata sutralu. Anni complete అయినాయి ఫ్రెండ్స్. అంటే అర్థమైంది అనుకుంటా. సరి సంఖ్యల స్థానంలో ఉన్న విలువలు బేసి సంఖ్య స్థానంలో ఉన్న విలువలన్నిటిని యాడ్ చేసి వాటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటే ఆ వచ్చిన ఆన్సర్ అనేది 11తో డివిజబుల్ భాగించబడితే రిమైనింగ్ నెంబర్ మొత్తం కూడా 11తో భాగించబడుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ప్రాబ్లమ్స్ ఎవరైనా చేస్తారు, కాకపోతే మనం ప్రాక్టీస్ చేయడం వల్ల కొంచెం ఫాస్ట్గా చేయగలుగుతాము. సో ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైనన్ని ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. కావాలంటే నేను ప్రాక్టీస్ బుక్స్ PDF కూడా అటాచ్ చేస్తాను. సో నా ప్రీవియస్ వీడియోస్ని చూడండి. నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.